హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సినిమా నుంచి అయితే రెండో సాంగ్ అయితే మన జూలై 3rd వీక్లో వదిలే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకు అఫీషియల్గా అయితే దేవరా టీం నుంచి వచ్చింది భయ. అలాగే ఈ సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ కావచ్చు, అలాగే ప్రమోషన్కి సంబంధించిన వీడియోలు కావచ్చు, చాలా వరకు వీళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లయితే మనకైతే ఒక చిన్న వీడియో రావడం అయితే జరిగింది భయ్య. అయితే తెలుసు మనం ఎంతలా ఎన్టీఆర్ అన్న కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది భయ్య ఎన్టీఆర్ అన్నని అసలు చూసి థియేటర్లో. అంటే సింగిల్ స్క్రీన్ ఆయన్ని చూడాలి అనే తపంతో చాలామంది ఫ్యాన్స్ అయితే కూడా ఎదురు చూస్తున్నారు భయ్య. అలాంటిది ఇలాంటి సందర్భాల్లో ఇంకా సినిమా వస్తే మాత్రం అసలు థియేటర్లు తగలబడిపోతాయి. ఇంకా ఏదో మన సంతోషం కోసం చిన్న చిన్న సాంగ్స్ అయితే వదులుతున్నారు. ఫస్ట్ వచ్చిన ఫేర్ సాంగ్ కూడా సూపర్ అనిపించింది. అసలు మైండ్ దొబ్బేసింది. ఫస్ట్లో విన్నప్పుడు చాలామందికి లిరిక్స్ అర్థం కాలేదు, కానీ అసలు పోను మైండ్లో నుంచి పోవట్లేదు భయ్య ఆ సాంగ్. ఆ రేంజ్లో అయితే అనిపించింది నాకైతే. అయితే ఇప్పుడు నెక్స్ట్ వదిలే సాంగ్ అయితే లవ్ సాంగ్ అని చెప్పేసి అయితే కూడా అఫీషియల్గా వదిలేరు భయ్య. మరి చూడాలి సాంగ్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అసలు నేనైతే రీగల్లీ వెయిటింగ్ భయ్య. అసలు మామూలుగా వెయిట్ చేయట్లేదు ఈ సాంగ్ కోసము. నేనే కాదు, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు నిజంగా. ఇది చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి సాంగ్. అయితే డేట్ అయితే వదలలేదు భయ్య, పక్కా పలానా రోజు అని చెప్పేసి. కాకపోతే అఫీషియల్గానే వదిలేరు. జూలై 3rd వీక్లో సెకండ్ సాంగ్ వస్తుందని చెప్పేసి అఫీషియల్గానే వదిలేరు భయ్య. మరి చూడాలి వస్తుందా లేకపోతే మళ్ళీ దాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తారా అని చెప్పేసి. పోస్ట్పోన్ చేస్తే మాత్రం మళ్ళీ మైండ్ దొబ్బేస్తుంది ఒక్కొక్కరికి, నాకు తెలిసిందే. కానీ అది ఖచ్చితంగా వస్తుందని మాత్రం తెలుసు, సాంగే కాబట్టి వదిలేస్తారు. అది కాకుండా ఇప్పటివరకు వీళ్ళు చెప్పిన టీజర్ టైం కావచ్చు, అంటే గ్లిమ్స్ టైం కావచ్చు, అలాగే వీళ్ళు చెప్పిన సాంగ్ టైం కావచ్చు, యాజ్ డేజ్ 1 నిమిషం 2 నిమిషాలు తేడా కూడా లేకుండా కరెక్ట్గా వదిలేరు భయ్య. ఒక సినిమా పోస్ట్ పోన్ తప్పించి. మరి అదొకటి అయిందంటే ఇంకా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వదులుతారని చెప్పేసి. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా.